Hi, hello, namaste, Sasrikal, Salam Alaikum. Welcome you all to the beautiful program. Ozuman presents One No More Silly Game. Powered by Willan Western Breeze and Stalker Pipes and Fittings and co-presented by Hannes Lungi. చంటబాయ్ అమ్మా ఏంటి విశేషాలు? చాలా ఉన్నాయి నాన్న విషయాలు. ఏమిటో ఈ ప్రోగ్రామ్ కి వచ్చే పార్టిసిపెంట్స్ ని వాళ్ళ జీవితాలు నాశనం చేయడం అనే ఒక సబ్జెక్ట్ తయారు చేసి ఒక బుక్ రాస్తున్నాను. నీకు బోర్ అవ్వట్లేదా ఇలా వాళ్ళ జీవితాలను ఆడుకుని ఈ వన్ నా జీవితం నాశనం అని ఒక పెద్ద బుక్. దానిలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పేజీ. ఈ రోజు నువ్వు ఇంత ఎక్సైటింగ్ గా ఎక్స్ట్రాడినరీగా ఎందుకున్నావు నాకు తెలుసు. ఎస్, ఎందుకంటే ఒకప్పుడు నా జీవితాన్ని నాశనం చేద్దామని ట్రై చేసిన ఫెయిల్ వదిలే ప్రసక్తే లేదు. ఇంకెందుకు ఆలస్యం, చూడండి పిలిచేద్దాం ఇవాల్టి 4 contestants. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ ఆ కళకళ కంటే ఈ కళకళ బాగుంది ఈ రోజు. నాకు మామూలు సంతోషం. First of all, welcome all of you, Vindhya, Pradeep, Srimukhi and Padmini. Thank you so much. అరే ఏదో ఒకసారి ప్రదీప్ దర్పద అది చెప్పు ఒకసారి. వీడు దీనికి ఏదో ఫిట్టింగ్ పెడతాడు నాకు. ఏ యాక్షన్ ఆ యాక్షన్ వాడి కాదే. ప్రదీప్ దర్బా. Okay, let's start the first round. విద్యుత్ బంధనం. Okay, so first round Vidyut Bandhananki స్వాగతం. ఏది show me your finger I say. అది కాదురా, దానికే పెట్టావా? నేను పెట్టలే. వెరీ గుడ్. వాళ్ళే పెట్టారు స్పెషల్ యు నో. సో ఫస్ట్ రౌండ్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి 10 ఆప్షన్స్ ఉంటాయి. అందులో 5 ఛాన్సెస్ మీరు ఆన్సర్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. 3 మాత్రమే కరెక్ట్ చెప్తే చాలు. ఓకే, 300 points, 1 lakh rupees to win. వెరీ సింపుల్. I can sacrifice my 1 lakh. నాకు వద్దు. నీ మొక్కమే. అవన్నీ అడిగేసే ముందర ఒకసారి జానీ జానీ పాడండి అన్న. నాకు బల్బు వెలిగింది, నా బల్బు వెలిగింది. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పప్ప, ఇక చూసినప్పు మస్తు చూసినప్పు పాప, తెలుసుకోరా ఎర్రి పప్ప. ఓకే, 1 2 3 గో. Johnny is papa, eating sugar no. ఓ ఆ పాట ఉందా? రెడీ? నువ్వు అరవగా నాకు చేతి పైన పెట్టమన్నా. సౌండ్లోకి వెళ్ళిపోదామా? అందరికి నచ్చవాలి. అది కాదు ప్రదీప్, మనకు కూడా ఛాన్స్ రాకపోదా? దమ్కి అంటే ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా నువ్వు అసలు ఈ రోజు. అన్నందుకు చూసావా, నాకు పొగడతలంటే అసలు నచ్చు. సరే అయితే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మీ అందరికి ఒకసారి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ రెడీ, వెల్కమ్. ఇండియా ఫస్ట్ ఇండియాకి వస్తున్న క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. వీటిలో శుభ శకునాలుగా వేటిని పరిగణిస్తారు? ఒక బ్రాహ్మణుడు ఎదురు రావడం, కొత్త కుండ దారిలో ఉండడం, వెక్కిళ్ళు రావడం, స్త్రీలు గుంపుగా ఎదురు రావడం, నూనె గిన్నెను చూడటం, గాడిద అరుపు వినిపించడం, అదే స్త్రీలకు కుడి కన్ను అదరడం, బల్లి అరుపు వినిపించడం, అరచెయ్యి దొరద పెట్టడం, కాకులు కావు అరుపు వినిపించడం. ఓకే, యోర్ టైం స్టార్ట్ నౌ. ఒక బ్రాహ్మణుడు ఎదురు రావడం. బిస్కెట్. అవునా? బిస్కెట్ నేను ఊరుకోవే. రూల్ ఆఫ్ ది గేమ్ ఏంటంటే ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు మాకు మధ్యలో పక్క వాళ్ళు హెల్ప్ చేయకూడదు, కనీసం మాట్లాడకూడదు. ఇంకేమో కూడా అలా కూడా స్టైల్ కొట్టకూడదు. నాకు అది కూడా చిరాకే. చంటి నువ్వు గ్రీకు వీరుడివి కదా. ఆ గ్రీక్ వీళ్ళు ఏం జరిగిందో అది కూడా సో తీసుకుంటా. ఒక బ్రాహ్మణుడు ఎదురు రావడం అనేది ఫస్ట్ రైట్ అవ్వాలి. చూద్దాం ఇఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ది కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ నాట్. లెట్స్ సీ. It's wrong answer.
బల్లి అరవడం అదేదో సినిమాలో చూసా బల్లి ఏంటో బల్లి sound. చూపిస్తావేంటి లేదు లేదు చంటి ఏంటబ్బే? ఒక మూవీలో చూసా బల్లి ఆయన చేతిలో ఉంది జాగ్రత్త ఏంటి అదే కొట్టేది ఓకే సో బల్లి అరుపు వినిపించడం శుభశకునంగా పరిగణిస్తారని వింధ్య చెప్తోంది లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆప్షన్ సారీ There are 3 more options. స్త్రీలు గుంపుగా ఎదురు రావడం ఏమో సరే మరి వింధ్య థర్డ్ ఆప్షన్ గా స్త్రీలు గుంపుగా ఎదురు రావడం శుభశకునం అంటోంది చూద్దాం ఎస్ ఆర్ నో या अल्लाह रहम करो. కరెక్ట్ ఆన్సర్ బతికిపోయా ఓకే నెక్స్ట్ ఆప్షన్ గాడిద అరుపు వినిపించడం మైట్ బి గాడిద గాండ్రిప్పు అరుపు వినిపించడం వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అంటుంది శుభశకునమా కాదా లెట్స్ సీ ఓకే కంగ్రాచులేషన్స్ వింధ్య ప్రదీప్ నీలో ఒక ప్రదీప్ చైతన్యం, ఆ? ఒక ఉత్సాహం, ఆవిడెవరు చైతన్యం ఉత్సాహం ఆవిడ కాదురా పదాలు. ఓకే, ఓకే, సరే ఇప్పుడు నీ క్వశ్చన్ వస్తుంది. నీలో నవరసాలు చూడాలేమో. ఇప్పుడు నార్మల్ గా ఫైనల్ డెస్టినేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఫైనల్ వర్డ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే గురేసుకునే ముందు నీ ఆఖరి కోరిక ఏంటి ఇలాంటివి అడుగుతుంటారు. ఏం కోరికలు వెళ్ళావు కానీ సిగ్గుతో అంటే తలదించుకుంటే బేసిక్ గా మా సిగ్గుతో చంటి నీతో బాగా పర్సనల్ గా ఫీల్ అవుతున్నాడు అందుకే ఏమని ఏం చేశాను చంటి నేను ఎంత అమాయకంగా అడుగుతున్నాడు ఎవడైనా జీవితంలో ఐస్ క్యూబుల్ నోట్లో పెట్టుకుని ఏంటది ఏ డైలాగ్ సమరసింహారెడ్డి డైలాగ్ చెప్పాలి. సమరసింహారెడ్డి అలాంటివన్నీ చెక్ తీసుకోగానే మర్చిపోవాలి, జేబులోను మనసులోను పెట్టుకుని తిరగకూడదు. హట్ అయిన ఎలా మర్చిపోతావా? ఆ. యువర్ క్వశ్చన్ ఇస్ ఆన్ స్క్రీన్. వీటిలో అంగవైకల్యం కోవలోకి వచ్చేవేవి? దాని ఆప్షన్స్ పళ్ళలేమి, జుట్టులేమి, మెల్లకన్ను, మధుమోహమా? మధుమేహం. ఒక చెవి వినికిడి, శక్తి తగ్గడం, నరాల బలహీనత. అది ఎలా జరుగుతుంది? ఇవి వస్తాయో చెప్పలే. కండరాల బలహీనత, దీనికోసం వాడండి మందులు. మతిమరుపు, నత్తి, వీటిలో నీకు 4 తెప్పిస్తాను రా. బంపర్ ఆఫర్ టైం స్టార్ట్ Now. నత్తి సో నత్తి అంగవైకల్యం కోవలోకి చేరుతుందా లేదా ఫస్ట్ ఆప్షన్ గా ప్రదీప్ చెప్పాడు చూద్దాం అరే నువ్వు టీషర్ట్ వేసుకున్న కీచుకుడి ఆవిడ స్కర్ట్ వేసుకుని ఎముడ్రా రే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. యముండా నీకు బంపర్ ఆఫర్ ఏంటి తెలుసా? ఆ. 3 సార్లు వస్తాయి. ఇదే ఆ, ఇవాళ ఎపిసోడ్ అయిపోయినప్పుడు నా హెయిర్ స్టైల్ మొత్తం మాట్లాడుతున్నా కదరా. మాట్లాడు. లేదు నువ్వు మాట్లాడు. 180 సెకండ్స్ లో నువ్వు ఆల్రెడీ మాట్లాడుతుంది. ఫిట్స్ లెట్స్ సి ఫిక్స్ అంగవైకల్యం కోవలోకి వస్తుందా రాదా చూద్దాం అయ్యా బాబాయ్. ఏంటో ఇప్పటివరకు అయితే బ్యాడిస్ట్లకు ఒక చెవి వినికిడి శక్తి తగ్గడం. సరే ఒక చెవి వెనుకిడి శక్తి తగ్గడం అంటే నాకు తెలిసి డెఫ్ అనుకుంటా ట్రాన్స్లేషన్ లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ఇన్ ది ఆప్షన్స్ ఆర్ నో కరెక్టా కాదా వెరీ గుడ్. పక్కన వాళ్ళు తెస్తే నువ్వు చెప్పాగా ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరితో ఏం మాట్లాడద్దు, గుడ్ బై లా ఉండాలని చెప్పావు. వెరీ గుడ్. నెక్స్ట్ 8 కండరాల బలహీనత. బలహీనత ఆ, ఓకే కండరాల బలహీనత ఆప్షన్స్ లో ఉందా లేదా మసిల్ వీక్నెస్ మజిల్ నాట్ వర్కింగ్. కండరాల బలహీనత ఆ విలాన్ మీద గ్రీన్. क्या बात है కండరాల బలహీనత అంగవైకల్యం కోవానా కండరాల బలహీనత వచ్చిందంటే ఏ పార్ట్ అయినా పని చేయకపోవచ్చు కదా. ఇక ఆపు అయితే నరాల బలహీనత. ఓకే నరాల బలహీనత మరి కరెక్టే కాదా చూద్దాం. సరే నువ్వు మిస్ అయ్యే రైట్ ఆన్సర్ ఏంటో విందాం ఎనీవేస్ 200 పాయింట్స్ జస్ట్ మిస్ అయ్యే 1,00,000 రూపాయలు వెల్ రైట్ పర్లేదు ఓకే ఓకే తర్వాత శ్రీముఖి బేబీ నీకు వచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్
వీరిలో ఎవరి మైనపు విగ్రహాలు లండన్ లోని మ్యాడమ్ టుసాడ్స్ మ్యూజియం లో ఉన్నాయి? నీ గూడు ఆహా, చెదిరింది. baby, పండగ చేసుకో. సుష్మితా సేన్, శ్రీదేవి, కరీనా కపూర్, రాజీవ్ గాంధీ, మాధురి దీక్షిత్, ఇందిరా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, ఆమిర్ ఖాన్ అండ్ సంజయ్ దత్. ఎగ్జాక్ట్ గా నాకు తెలిసిన మాత్రమే ఆప్షన్స్ ఇవ్వలేదు, మిగతా అన్ని దూకి చచ్చిపోదాం ఎక్కడ. టీచర్ నేను మాట్లాడచ్చు టీచర్. No, ఇలాంటివి నీకు తెలుసు, నాకు తెలుసు. అది మాట్లాడతా. దీనికి సంబంధించింది కాకుండా. ఓకే సరే, the time starts now. వన్ థింగ్ అయితే ఐఎమ్ షూర్ మాధురి దీక్షిత్ అయితే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ గా మాధురి దీక్షిత్ ఎవర్ ఇన్ బ్యూటీ అంటుంది మన శ్రీముఖి. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. వెరీ గుడ్, ఉంది. Saddest. నెక్స్ట్, అంత సినిమా వాళ్ళే చెప్తే బాగోవు కదా, కానీ ఎందుకో కరీనా కపూర్. I like, she's one of my favorite actresses. చూద్దాం, కరీనా కపూర్, are you there? కరీనా కపూరా? ఏ ఊళ్ళో? రీసెంట్ ఎంట్రీ అన్నమాట. ఓకేనా? Okay. 3 ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్. ఒక్కటి కరెక్ట్ చెప్పినా చాలు. శ్రీదేవి. జాలి చూపిస్తావేంటి? ఓకే, లెట్స్ సీ శ్రీదేవి ఆప్షన్స్ లో ఉందా లేదా. ఓకే 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 నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడుగుతా. ఆమిర్ ఖాన్. ఓకే, ఆమిర్ ఖాన్ ఉన్నాడా లేదా మేడం టసర్స్ లో? లెట్స్ సీ. లాస్ట్ లాస్ట్ 20 seconds. ఇందిరా గాంధీ. ఏదో చెప్పాలి కదా. మళ్ళీ జాలి చూపించావు నా మీద. ఆహా, అంటే నా కర్మ అనుకున్నాను, అంటే నాకు ఇది కూడా రాకపోవడం నా కర్మ అని. ఓకే, చూద్దాం. ఇందిరా గాంధీ ఏది జోక్ ఏదో ఒరిజినల్ మేడం టసర్స్ మ్యూజియం లో సంపాదించుకున్నారా లేదా ప్లేస్? Congratulations. 300 points and here are your 1 lakh rupees. ప్రిపేర్ అయినా ఇస్తా, తీసుకో. తీసేసుకున్నా. తీసుకున్నప్పుడు ఇస్తా. ఇది నాకు. ఓకే, ఎనీవే శ్రీముఖి, కంగ్రాచులేషన్స్. 300 points తో పాటు 1 lakh రూపాయలు కూడా గెలిచినాం. ఇక ఆఖరిగా ఎస్ మిస్ పద్మిని, మీకు వస్తున్న క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్. వీరిలో దర్శకుల పుత్రులు ఎవరు? వావ్. అండ్ ఆప్షన్స్ ఆర్ వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, నితిన్, జగపతి బాబు, అల్లు అర్జున్, మంచు మనోజ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య. అదేంటో అందరూ హాటీసే, ఎంత బాగుంటారు. హీరోలు కదా. Your time starts now. వెంకటేష్. మన ఎల్ఈడి స్క్రీన్ ఏముంటుందో చూద్దాం. దర్శకుల కొడుకుల్లో వెంకటేష్ ఉన్నారా లేదా? ఏమో నీకు చెప్పింది రైట్ కూడా. He's only నిర్మాత, Oh, he's only producer. నిర్మాత అంటే దర్శకులకి నిర్మాత. అబ్బా బలి చెప్పేదే. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి క్లియర్ గా. किसका बाप जी दर्श जी है? దర్శి. నితిన్. నితిన్ ఏమో, ఐ డోంట్ నో. ఓకే, నితిన్ అట, చూద్దాం. నితిన్ దర్శకుల కొడుక. కాసేపు. నితిన్, is your dad a director? నితిన్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్స్. మహేష్ బాబు. మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు సూపర్ సూపర్ కృష్ణ గారు, బట్ నాకు అసలు ఐడియా రావట్లేదు. డైరెక్టర్ 1 సెకండ్. అంతే, చెప్పేసాం, అయిపోయింది. చూద్దాం. మహేష్ బాబు ప్రిన్స్, సూపర్ స్టార్. ఓకే, సో జగపతి బాబు. జగ్గుబాయ్, మీరు డైరెక్టర్ కొడుకా కాదా? అందులో వెళ్ళిపోతుంది ఆన్సర్. ఓ మాహం, థ్యాంక్ గాడ్. ఓకే, అవుట్ ఆఫ్ 5 4 చెప్పారు. అందులో 2 తప్పు 2 కరెక్ట్. ఇంకొకటి కరెక్ట్ గా డిసైడ్ చెప్పాలి. చేస్తుంది మీ 1 లక్ష రూపాయలు నీవా లేకపోతే నావా అని. జూనియర్ ఎన్టీఆర్. ఓకే, తారక్ వాళ్ళ నాన్నగారు డైరెక్టరా కాదా చూద్దాం. సో మొత్తానికి అన్ఫార్చునేట్లీ 1 లక్ష రూపాయలు మా దగ్గరే ఉండిపోతాయి పద్మిని. బట్ యూ గెయిన్ 200 points. కంగ్రాచులేషన్స్. Thank you. అండ్ మీరు మిస్ అయిన కరెక్ట్ సమాధానం ఏదో చూద్దాం. మంచి
మోహన్ బాబు డైరెక్షన్ చేశాడు ఆయన. చేశారా? ఎస్ మంచు మోహన్ బాబు గారు ద కలెక్షన్ కింగ్, హీ ఇస్ ఆల్సో డైరెక్టర్. సో అలా మీరు మిస్ అయింది మంచు మనోజ్, పాపికొండలు అనే సినిమా డైరెక్టర్ Okay. మోహన్ బాబు గారు. సో ఇంతటితో ఫస్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రశాంతంగా ముగిసింది. చాలా నీట్ చాలా సైలెన్స్ shocking గా. ఎవరికి తెలియకుండా జరిగిపోయింది ఫస్ట్ రౌండ్. ఐఎమ్ సో హ్యాపీ. అయితే నీకు సైలెంట్ గా అనిపించిందా నాన్న? మరి? అబ్బాయి సారీ, నీకు సౌండ్ కావాలి. ఓకే, పాయింట్స్ ఒకసారి ఎలా చూద్దాం. ఫస్ట్ రౌండ్ తర్వాత వింధ్య 300 పాయింట్స్, ప్రదీప్ 200 పాయింట్స్, శ్రీముఖి 300 పాయింట్స్ అండ్ పద్మిని 200 పాయింట్స్. సో మొత్తానికి ఇద్దరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, ఇద్దరు చేసుకోలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో. చుక్కలు చంద్రుడు అండ్ చుక్కలు. సెకండ్ రౌండ్ మొదలు పెడదామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. అంధకూపం. అంధకూపంలో రూల్స్ టక్టగా ఒకసారి చెప్పేస్తాను. ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్ గా డార్క్ రూమ్ కి పంపించడం జరుగుతుంది. అంటే అంధకూపానికి అక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. రెడీయా? ఇప్పుడు కూడా నేనే ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇంకి పింకి పాంకి ఆడదాం. ఎవరు గెలిస్తారో వాళ్ళు వస్తుంది. ఓకే. ఇంకి పింకి పాంకి తర్వాత నువ్వు బాగా Father had a donkey, donkey died, father cried, inky pinky punky. శ్రీముఖి. All the best, Vindhya, Pradeep and Padmini. Get out. Get out. Get out. Hey. Pada. హలో, మీరు ఎక్కడున్నారు? Hi Srimuki, welcome to Andakupam. బొందకూపం. అందకూపం కాదు, నీ బొంద అందకూపం. కాదు, తీసేయచ్చా? తీసాయి, శుభ్రంగా తీసాయి. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు నీకు. అయ్యో ఏమిటి? దయ్యాలైతే లేవు కదా? చెయ్యాలా? చెప్పలేం, ఉన్నాయా లేవా అనేది ఎవరికి తెలుసు. ఓకే, సో Srimuki, your time starts. ఓకే, కమ్ ఫార్వర్డ్. వచ్చా. అక్కడ ఏముంది? చెయ్యి ఇలా పెట్టి ముందరగా. ఏంటో గ్లాస్. గ్లాసా? ఓకే, ఆ గ్లాస్ లో చేయి పెట్టు. నాకు భయం వేస్తుంది. అరే ఏమవ్వదు, చెప్పేది చేయి లోపల పెట్టు. మమ్మీ చూస్తున్నావా, అంతగా టార్చర్ పెడుతుంది. పెట్టు, లోపల పెట్టి చెయ్యి. ఇక్కడ ఎవరో కదులుతున్నారు. ఏంటి బాబు? చేయి లోపల పెట్టి చెప్పేది, నీ చేయి లోపల పెట్టు. చూడండి, ఈ రూమ్ లో ఎవరైనా ఉంటే ఉండండి, కానీ నాకు తెలుసు దయ్యాలు కావని. మనుషులు అయితే మాత్రం కదిలి నన్ను భయపెట్టాలనుకుంటే మాత్రం మీరు ఎంత చేసినా నేను భయపడను. రాత్రి రాసుకున్నావు స్క్రిప్ట్, బాగా చెప్పావు. ముట్టుకో, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నానా? చేయి పెట్టి ఇంకా. ఆల్మోస్ట్. నేను ముట్టును. అవునా? చేయి లోపల పెట్టు. You're brave. Come on. పెట్టు. నువ్వు అరవకు. దగ్గరికి వెళ్తుంటే అరుస్తున్నావు. అవునా? సరే అయితే అరవన్లే. ఇంకెంత టైం ఉంది? పెట్టు బేబీ. లేదు, లోపల ఇక్కడ పగిలిపోతుంది గుండె. నేను చచ్చిన పెట్టను. అమ్మాయిలంటే ఇంతేనా? నాకు ధైర్యం లేదు, ఒప్పేసుకుంటున్నాను కదా. అయ్యో, అయినా కూడా నువ్వు పెట్టాల్సిందే. నేను పెట్టను. ఏంటి ఏంటి అదే ఆ సంథింగ్ ఏంటి? అన్నిట్లో సంథింగ్ ఉంది. మమ్మీ కమాండ్. ఓ గాడ్ 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 గాడ్, చచ్చిపోయాయి కదా. ఇంకా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, తెలియట్లేదు. కావాలని చేస్తున్నాను, మీకు తెలియట్లేదు. ఇంకే నీకు బొమ్మకి అని పేరు పెట్టాలి, శ్రీముఖి పెట్టారు రుచుకున్నాను. ఎవడైనా భయంలో ఏడుస్తాడు, నువ్వేంటి నవ్వుతున్నావు? నేను వద్దు. సరే సెకండ్ వన్ ట్రై చేయి. సెకండ్ వన్ ముట్టుకోనే కదా అర్జున్. థర్డ్ వన్ రా. నీకు పిచ్చి వెర్రి ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. నేను పిచ్చిదాన్ని, నేను మెంటల్ దాన్ని, నేనే ఒప్పుకున్నాను. బయటకి తీసుకురండి కదా. అయితే ఏంటి అంటే నువ్వు అప్పుడు ఆ బాక్స్ చేయబెట్టు. లాస్ట్ 1 minute. ఇది దారాలు, స్పైడర్స్ ఉంటాయేమో మైట్ బి.
స్పైడర్ ఉంటుంది కావచ్చు దీంట్లో. ఎవరికి తెలుసు దాని స్పైడర్ ఉందా? ముట్టుకున్నాను నేను. అదే దానిలో స్పైడర్ ఉందా లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ ఉందా ఎవరికి తెలుసు? నేను చూసా. తక్కువ ఇది ఏంటంటే కచరా. నువ్వు చేయి లోపల పెట్టు. ఏంటి కాదు, తనకి తనే మ్యూజిక్ ఇచ్చుకుంటాం. అగ్గో ఏం కలుస్తున్నాను వింటున్నారా? గల్ గల్ అని సౌండ్ వస్తుంది కదా. స్పైడర్స్ రాసుకోండి. స్పైడర్స్. ఎవరు చెప్పాడు స్పైడర్స్ అని? పెద్ద పెద్ద స్పైడర్స్. స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ మేము ఎఫోర్డ్ చేయలేము. థర్డ్ లో స్పైడర్. నా సెకండ్ వన్. ఓకే, గాలి చూపిస్తావేంటి నువ్వు? థర్డ్ వన్ అయితే స్పైడర్ చెప్పేశాను. ఓకే, నో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. ఐ ఐడెంటిఫైడ్. యు టచ్ నేను ముట్టుకున్నాను, నేను గుర్తుపట్టేసాను, నేను చెప్పేశాను. స్పైడర్స్ కదా. స్పైడర్స్. ఎవరిని అడిగావు నువ్వు? వాళ్ళే చెప్తున్నారు. 10 9 8 7 6 5 4 3 ముదురు దేశం ముదురు 1. శ్రీముఖి పిరికిది. ఓకే ఓకే, థాంక్యూ. సరవల్లి, you're proud of me. I know. I love you too. I love you too. అసలు ఏం చేసి వచ్చావు? అక్కడికి వెళ్ళాక చాలా ధైర్యంగా ఉన్నావు బేసిక్ గా. బట్ పోస్ట్ దట్ సంథింగ్ హ్యాపెన్. వాట్ ఈస్ దట్ సంథింగ్? Post that nothing happened. 3 boxes, something inside. I know ధైర్యం, no touch. Come back. వాటే ఇంగ్లీష్ పిరికి. ఓకే అట ఓకే. ఎనీవేస్ శ్రీముఖి అలా ఏడ్చింది. తర్వాత ఎవరు ఎలా ఏడుస్తారో ఏంటో. వింధ్య నెక్స్ట్ నువ్వే. పోమా పో. హలో, హాయ్ వింధ్య, వెల్కమ్ టు అందకూపం. బాగుంది. ఓకే, టేక్ ఇట్ ఆఫ్. ఇంకా బాగుంది. చంటి దా చెప్పు ఏమున్నాయి ఇక్కడ. షేడ్స్ పీసెస్. నువ్వు ఫస్ట్ ఆ షేడ్స్ తీసే. తీసేచ్చా? పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. హాయ్. హలో. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయకండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కడుంది? కొంచెం కమ్ టువర్డ్స్ యువర్ రైట్. యా, కొంచెం ముందుకి. ఇప్పుడు కమ్ ఫార్వర్డ్. మమ్మీ ఏముంది అక్కడ? సౌండ్ వస్తుంది. నువ్వు లోపల చేయబెట్టు. పో. గ్లాస్ లోపల చేయబెట్టు. నువ్వు పెట్టమంటే పెట్టాలా? నేను చెప్పేది నువ్వు గ్లాస్ లోపల చేయబెట్టు. ఏముండదు చంటి, నిన్ను నమ్మి చేస్తున్నా, చెప్తున్నా. నన్ను నమ్ము, లోపల చేయబెట్టు. అమ్మో, అరే భయం వేస్తుందా? ఏమవ్వదు, చేయి లోపల పెట్టు నువ్వు. కప్ప 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 కాదు, కప్ప కాదు. అది కప్పు, వాళ్ళ మమ్మీయో నాకు ఎలా తెలుసు. అమ్మా, ఇది ఏంటిది టుమ్మచ్చుకుంది. ఇగో నువ్వు ఇప్పుడు ముట్టుకున్నావు కదా. ఫిషా? మాకు చూపిస్తేనే కనపడుతుంది. అబ్బా ప్లీజ్, ఇట్స్ అ ఫిష్. No, you have to show it, అబ్బా. Oh no, I can't do that. అయ్యో దేవుడా, నువ్వు లోపల చేయబెట్టి దాన్ని పట్టుకో. ఊరుకో. పట్టుకో. మరీ జోకులేస్తావు, ఆపు. ఏమవుతుంది, పట్టుకో చెప్పేది. ఏహే, హోల్డ్ ఇట్ అమ్మా. బాబోయ్, అది మెత్తగుంది, తగులుతుంది. ఫేస్ స్టోరే ఫ్రాగ్, అంతే. నేను చెప్తా, నువ్వు రాసుకో. No, I mean we can't see. Anyways, you're wasting time on it. అరే, it's a fish. Go to the next one if I you're could not touch ready. it. It's a fish. It's moving. It's a fish. If you're not ready for it, go to the next box. అది ఫిష్ అను. అయ్యో రామా, ఇది కూడా మళ్ళీ బాక్స్ ఎందుకు ఇచ్చారు? ఏ వింధ్య, పట్టుకో అమ్మా. ఒక ఫిష్ పట్టుకోలేదు, ఏం మంచివి నువ్వు అసలు. నాకు అర్థం కాదు అని చెప్తున్నా కదా, ఫిష్ అది. మాకు తెలీదు కదా. ఇందులో ఏముంది? ఫిష్. అమ్మో, సండి ఇసుక. ఏంటది? ఇసుక శాండ్, మడ్డు అన్ని అవే. అదేగో చూపెట్టు పైకి, ఇట్లా తీసి ఇదిగో పైకి చేయి. మట్టి. ఇది మట్టండి. మట్టే? మట్టిలో ఐటమ్ ఉంది. I mean మట్టిలో ఆబ్జెక్ట్ ఉంది. You have to identify. Yeah. వామ్మో, అసలు ఏంటది? అదేంటది? ఏంటది నువ్వు పట్టుకున్నది? ఏంటి? ఏదో కవర్ లేదు, ఇసుకే. కవరా? అది కవరా?
తీయలేవు, అదేంటో తెలుసుకో. కాక్రోచ్ అయి ఉండొచ్చు. అరే నువ్వు తీసి చూపెట్టు కదా. It's a cockroach. It's absolutely correct. 100 points. Okay, move on to the next. Oh. రైట్ వెళ్ళే ఉంటే ఇదైతే ఫిష్. You have to show. ఇందాక ఏది చూపించా? ఇట్స్ అ ఫిష్ అను. అరే even if you're right, we can't tell you because we మేము can't. జీ తెలుగు చూస్తామమ్మా, మీకు కనిపిస్తుంది అక్కడ. ఇది ఫిష్. చంటి మనల్ని నమ్మని. Okay, correct answer. 100 points. Okay, now the last one. Superb. You're doing great. Vidya. నీకు బాగానే ఉంటది. Last 1 minute. ఇందులో ఏమైనా డేంజర్? అమ్మో, ఇందులో తేలుతుంది పైకి. నువ్వు ఒకసారి చేయి లోపల చేయి లోపల పెట్టి చేయి పోతే తర్వాత నీకేం పోయింది? Water Last flow. 20 seconds, ma. Last 20 seconds. Go ahead. అన్ని నాకే పెట్టాలా? మెత్త మెత్తగా ఉంది ఏంటో. You're doing great. No, not frog. 10, 9, పట్టుకో ఏమదు. 7, 6, 5, అది సూపర్ సూపర్. 4. బనానా. Correct answer. 300. Very well done. Welcome back, Vidya. Congratulations. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అందకుప్పం ఎక్స్పీరియన్స్? అంటే చాలా భయం వేసింది, అది మెత్తగా తగిలినప్పుడు మాత్రం భయం వేసింది. Well played. Girlie, way to go. Super. So, తర్వాత కూడా గర్ల్ పవరే. చంటి రెడీయా? రాస్కో. పద్మిని, over to the dark room. అది దా. Hi, Padmini. Hi. Welcome to Andakupam. Yes, thank you. Okay, you can take off those things. తీసేయచ్చు కళ్ళకి గంతలు. Oh God. Okay, right. Your time starts now. ఎట్లా రాలి? Come towards your right. కొంచెం right కి move అవ్వండి. Yeah. Now you touch whatever is in front of you. What the hell is this? What is that? We can't see it. You have to lift it. Frog. No, it's not a frog. What the hell? No. I'm scared. If it had to do any harm to you, ఇప్పటివరకు చేసుండేది. నువ్వు ఒకటే కాదు, నీకు ఒక Can't do this. ఫోన్ అదే నువ్వు అలా కాదు, నువ్వు ఒకసారి ఏంటది ఎలక. You are absolutely correct. Okay, move. సూపర్ సూపర్. మీ లెఫ్ట్ జరగండి. లెఫ్ట్కి ఇప్పుడు అదేంటి Aquarium. దానిలో చేయి పెట్టండి. అమ్మా. చేయి పెట్టండి ఏమవుతుంది. ఇంతకు ముందు వచ్చిన క్యాండిడేట్లు కూడా ఇలానే అడిగారు. అరే అదో అదే టచ్ అయ్యి అది దాన్ని పట్టుకొని తీ బయటికి. నీకు లాస్ట్ 1 minute ఛాన్స్ ఉంది, పట్టుకో. సూపర్. అరే ఏమవుతుంది? Fine, move towards your right. మీ రైట్ కి, ఇంకా రైట్ కి. యా there you are. అందులో ఏముంది? దానిలో ఏమో చూడలే. నీకేం పోయింది? లైట్ లో చూస్తున్నావు. యు హావింగ్ ఫన్. అబ్బా ఈ రౌండ్ లో చాక్లెట్ గా మేము ఏమంటే మాట్లాడచ్చు. 10, 9, You can do it. 8, No way. 7, 6, 5, 4, 3, 2, 1. అయిపోయింది. 2 and 1. Yeah, thank you. అందకూపం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హెల్ బా. ఏడ్చింది కూడా. అసలు యాక్చువల్లీ యు వర్ క్వైట్ బ్రేవ్. మీరు చాలా ధైర్యంగా స్టార్ట్ అయితే చేశారు. బట్ యా ఎనీవేస్ 100 points స్కోర్ చేస్తున్నారు. గుడ్ ట్రై. ఓకే, చక్కరైన అమ్మాయిలందరూ చేసేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పనులు. రాజాది రాజా ఇక మిగిలింది చిచ్చా కాకా మామ
మగాడి తోపు అని నిరూపించాలి. నువ్వు రా. ప్రదీప్ go. రా బాబాయ్ రా. హాయ్ ప్రదీప్, హాయ్. వెల్కమ్ టు అందకూపం. అంత కోపం అన్నారా? అదే ఏం పడిందిగా. అంటే ఏంటనేగా నీ డౌట్? నాకు సౌండ్ తీసేయి ఫస్ట్. తీయచ్చా? హ్యాపీగా తీసిన ఒకటే తీయపోయిన ఒకటే. భలే కనిపెట్టావు ప్రదీప్. ఓకే, ఆల్ సెట్, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. కొంచెం ముందుకు రా. గో టు యువర్ లెఫ్ట్. యా, ఓకే. దట్స్ ఇట్. వాట్స్ దట్? ఆ గుడ్ డేట్ అలా తెలుసావు. బాగు మరి లైట్ ఒకటే కనిపిస్తుంది అక్కడే. వాటర్. వాటర్ లో ఆబ్జెక్ట్స్ ఉందబ్బి. ఇట్ ఈస్ సంథింగ్ జిగిరింగ్ జిగిరింగ్. జిగిడి జిగిడి ఇట్ ఈస్ జిడ్డు జిడ్డు హై. చూపి హే, చెప్పా హే. అది పట్టుకో. ఇదేంటిది? పడిపోయింది. అవును, తీ పట్టుకో. పడిపోయిందంటే జాలి చూపిస్తావంటే తీ. అరే ఇప్పుడు నాన్ వెజ్ లాంటివి ఏం లేవు కదా? నువ్వు ముట్టుకోవా. మా అమ్మ చంపేస్తారా? లోపల చేయబెట్టు. అది సూపర్. అది ఏంటది? అట్టి పంటరే. నాకు కనిపించట్లేదు. ఈ సీక్రెట్ లో మీరు ఏం చేసినట్టే కదా. అది ఏంటి? ఇది అట్టి పంట తమ్ముడు. చూపి. చేయని అమ్మ. కరెక్ట్, 100 points. థ్యాంక్ యూ. Okay, move towards your extreme left. Yes, right. ఓకే. ఇంకా రైట్. జరుగు మామ జరుగు. రైట్ అబ్బాయ్. అందులేముంది? ఏదో ఉండే ఉంటది. అది ఇప్పుడు లోపల చేయబెట్టు. సంథింగ్ ఇస్ అగైన్ చిగురు. ఏం చిగురు? ఇందాక చిగురు అట్టిపండి అయితే ఈ చిగురు ఏమవుతుంది? ఒరే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే కాదు కానీ చేయి లోపల పెట్టు. ఒకటే లోపల చేయి పెట్టు. నాకు పట్టుకో. 2 చేతులు రేపు పైకి రేపు. ఇంటికెళ్ళకి చచ్చాడు వాళ్ళ అమ్మ చేతిలో. రేపు ఓకే. లేపు, ఇంకా లేపు. ఏంటది చెప్ప. కండబలం, గుండె బలం, వాగ్బలం అన్ని రావాలి బయటికి తీ. గప్పును కొట్టిందా? ఐ కాంట్ బాబు. నాకు అందుకే నేను బాబాయ్ నువ్వు అక్కడ చాలాసేపు ఉంటే నీకు చాప ఒకసారి దాన్ని పట్టుకొని పైకి లేపు. చల్బే. ఇలాంటివి మేము చాలా చేసాం కానీ ఫైనల్ గా ఏంటది? చాప. కరెక్ట్, 1 పాయింట్. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం నీ లెఫ్ట్ కి జరుగు. ఈ ధైర్యానికి మెచ్చుకున్నాను మిత్రమా. కొంచెం నీ లెఫ్ట్ కి జరుగు జరుగు. ఇప్పుడు కింద ఫార్వర్డ్ కింద కింద పెట్టండి. ఆ చేతులు కింద పెట్టి తక్కువని. అది ముందుకు రా. అది బెటర్, సూపర్, అల్టిమేట్. ప్రతికో. It is rata. అయ్యా We can't see. You didn't show it to us yet. You have to hold and show it to us. What is that? What do you think? It is some reptile. It has tail and it's very allergic skin. కాదు, నువ్వు బయాలజీ క్లాస్కి రాలేదు. నువ్వు ఏంటి? బయాలజీ క్లాస్ ఏంటంటే చీకట్ల బయాలజీ క్లాస్ ఫిజిక్స్ అన్ని కలిపొస్తున్నాయి నాకు. ఏంటది? ఇట్ ఈస్ ర్యాట్. ర్యాట్. మరి అలాగే పట్టుకుని చచ్చామే. వద్దు. 100 పాయింట్స్. ఓకే. ఓకే నీ పిన్నాకుడు ఓకే రా బయటికి రా. వచ్చేయ్. ఎలా హీరో? మామా నువ్వు వెళ్ళే ముందు నేను వీళ్ళకి ఛాలెంజ్ చేసి పంపించా. అబ్బో. వెల్కమ్ బ్యాక్ ప్రదీప్. మావాడు తోపు, మావాడు అన్ని చేస్తాడండి. మాట నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు వెళ్తాడు? వెల్ ప్లేడ్ ప్రదీప్. ఓకే, మరి మొత్తానికి రెండవ రౌండ్ అందకూపం ముగిసిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వింధ్య 300 పాయింట్స్, ప్రదీప్ కూడా 300 పాయింట్స్. నెక్స్ట్ 0 పాయింట్స్,
And Padmini, 100 points. Yes. So, let me just fast గా చెప్పేస్తాను మీకు what are the rules అని. 8 questions ఉంటాయి. Alternate గా అడుగుతాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా. This is a rapid fire round. అయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 100 points అలా 400 points సంపాదించుకునే అవకాశం. ఆన్సర్ చెప్పడానికి మీకు 10 seconds ఉంటాయి. First 5 seconds without clue if you answer you'll get 100 points. With clue it will be on the screen. Missing letters లో వస్తుంది. అప్పుడు మీకు చెప్తే 50 points. Okay? Ready all of you? Ready. Your time starts now. Pradeep, your question. శ్రీకృష్ణుడికి మరో పేరు. వల్లభుడు. Time up. Your clue on the screen. Pa dash sa dash dash. పార్థసారథి. Very good. 50 points. Moving on. Next question to Srimukhi and Padmini. పుత్రుడు ఈ నరకం నుంచి బయటపడేస్తాడని నమ్ముతారు. Your time starts now. పుత్రుడు 5, ఈ నరకం నుంచి బయటపడేస్తారని నమ్ముతారా? 3, Clue. 2, 1. Okay, your clue on the screen. Dash na dash come. నా 5, 4, నా డాష్ నా కింద నా వస్తుంది మళ్ళీ. 2, నా and 1. Time up. Yeah. ఆన్సర్ పున్నాగ నరకం. పున్నామ నాగా. నరకం. పున్నామా. పున్నామ నరకం. పున్నామ. Okay, no points, but yeah, you're proving that you're good. No points, ah? No. ఫోన్లే. Okay, your question. వెంకటేష్ అండ్ భానుప్రియ కలిసి నటించిన చిత్రం ఏది? స్వాతి కిరణం. ఆ, ఆ, స్వాతి ముత్యం. స్వర్ణకమలం. Correct, 100 points. Next question, Srimukhi and Padmini. అల్లు అర్జున్ తొలి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు. రాఘవేంద్ర. Correct, 100 points. డబ్బుతో పాడే పాట. డబ్బురా డబ్బురా. డబ్బుతో పాడే పాట. And your time starts now. డబ్బుతో పాడే పాట. డబ్బుతో పాడు. ఐ విన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. డబ్బుతో పాడే పాట. డబ్బుతో పాడే పాట. పైసా ఏ పరమాత్మ. 5. Time up. Your clue on the screen. Dash lam dash ta. వేలం పాట. Correct, absolutely correct. 50 points. వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఇది వస్తాయంటారు. నిందలు. నీరాప నిందలు. Correct. 100 points. Last question for this team. చంద్రగుప్తుడి కొలువులో ఉన్న తెలివైన మంత్రి. చంద్రగుప్త. అక్బర్ బీర్బల్. ఇద్దరు బీర్బల్. వికట కవి. వికట కవి. Time up. Your clue on the screen. Dash చాణక్యుడు. చాణక్యుడు. Correct. 50 points. Moving on. Srimukhi and Padmini, మీ last question. అచ్చమైన తెలుగు ఉత్తరాల్లో ఎక్కువగా వాడే పదం. అచ్చమైన తెలుగు ఉత్తరాల్లో ప్రియమైన. ఆ? హేమమ. ఇట్లు. Time up. Your clue on the screen. ఉపయోగించుకోవాలి. Very good. 50 points. Well done all of you. Points ఎలా ఉన్నాయి ఏంటి సంగతి అనేది చెప్తాం వచ్చేయండి బయట. Okay, as teams, మీ scores in the third round ఇలా ఉన్నాయి. Vindhya 850 points. Pradeep 750 points. Srimukhi 550 points. And Padmini 550 points. And visibly, obviously, last and the final round, fourth round ki veltunnaru Vindhya and Pradeep. Congratulations! Yay! Hi Vindhya, ఎలా ఉన్నారు? నేను స్నానం చేసే పొద్దున. కూల్ గా ఉన్నారా? కూల్ గా ఉన్నారా అని అడుగుతున్నా. అబ్బా, బాగా కూల్. అయితే వెల్కమ్ టు Fourth and the final round, జలగండం. ఓకే, వింధ్య అండ్ ప్రదీప్ జలగండం గురించి టకటగా చెప్పేస్తాను. జలగండంలో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే స్క్రీన్ పై 3 ఇమేజెస్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ లో. ఓకే, ఆ ఇమేజెస్ కి సంబంధించి ఒక్కో స్టేట్మెంట్ ఉంటుంది. సో విచ్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్, విచ్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ అని మేము అడుగుతాము. యూ కెన్ ఆన్సర్, బట్ దిస్ ఇస్ అ బజర్ రౌండ్. బజర్స్ ఏవి అంటారా? మీ కాళ్ళ దగ్గర రంగురంగుల బంతులు ఉన్నాయి. Chanti will do the honors of telling which color banti you have to pick. That particular color బంతిని మీరు ప్లక్ చేసి ఎవరైతే ముందుగా తీస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. హీరో రాజశేఖర్ కర్ణుడి వేషం వేశారు. మనుషుల కళ్ళ నుండి మాత్రమే ఆనంద బాష్పాలు రాలుతాయి.
అండ్ మనిషి 2 ఊపిరితిత్తులు సమానంగా ఉంటాయి. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ తప్పు? అండ్ ద కలర్ బంతి యు హావ్ టు ప్లక్ ఇస్ గ్రీన్. ఓకే, సూపర్ ప్రదీప్, ఫ్యాంటాస్టిక్. సో అకార్డింగ్ టు యూ ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ సరైనది కాదు? విచ్ ఇస్ ది రాంగ్ స్టేట్మెంట్? హీరో రాజశేఖర్ కర్ణుడి వేషం వేశాడు. వేయలేదని మీరు అంటున్నారు. వేయలేదు, yeah. దట్స్ ది రాంగ్ స్టేట్మెంట్. Yeah. ఓకే, ఐ షూర్? Vindhya, what do you think? You won't get any points, but అది కూడా కరెక్టే, బట్ దెన్ ఐ ఆల్సో థింక్ మనిషి ఊపిరితిత్తులు 2 సమానంగా ఉంటాయి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్ లో తప్పు స్టేట్మెంట్ ఏది? లెట్స్ టేక్ ఎ లుక్. Oh no, wrong statement. Incorrectly, Vindhya is right. కానీ బికాజ్ మీరు బాల్ ఫ్లక్ చేయలేదు కాబట్టి మీకు పాయింట్స్ లేవు. రాజశేఖర్ కర్ణుడు వేషం వేసిన ఘటోత్కచుడు నా ఫేవరెట్ ఫిల్మ్. సెకండ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ రైట్ నౌ. రష్యాలో 40% మందికి సంస్కృతం వచ్చు. అండ్ అప్పుడే పుట్టిన బిడ్డకు 300 ఎముకలు ఉంటాయి. అవివాహితులైన మగవారికి బీపీ వచ్చే అవకాశం చాలా తక్కువట. ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ స్టేట్మెంట్ ఈజ్ ది కరెక్ట్ వన్? అండ్ మీకు బంపర్ ఆఫర్, మీరు బేసిక్ గా బోల్డ్ అంతా చేస్తున్నారు కాబట్టి ఏదన్నా కలర్ బాల్ ప్లగ్ చేయొచ్చు. యువర్ టైం స్టార్ట్ నౌ. ప్రదీప్, ఇట్స్ అగైన్ యూ. అకార్డింగ్ టు యూ ఈ 3 స్టేట్మెంట్ లో సరైన స్టేట్మెంట్ ఏది అని అనుకుంటున్నారు? ఐ గెస్ అప్పుడే పుట్టిన బిడ్డకు 300 ఎముకలు ఉంటాయి అనేది కరెక్ట్ ఐ అండి. గెస్ ఇస్ కరెక్ట్. అవునా? లెట్స్ సీ ఇఫ్ ప్రదీప్ ఇస్ రైట్ ఇన్ సేయింగ్ అప్పుడే పుట్టిన బిడ్డకు 300 ఎముకలు ఉంటాయని ప్రదీప్ అంటున్నాడు. అది కరెక్టా కాదా? లెట్స్ సీ. Absolutely correct, Pradeep. Yes, 100 points. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. Next question on the screen. స్టేట్మెంట్ ఏంటంటే బౌద్ధులు మాంసాహారులు. సెకండ్ ఈజ్ డాల్మేషన్ కుక్కలు పుట్టడమే మచ్చలతో పుడతాయి. 40% మంది టాయిలెట్ లో మొబైల్ ఫోన్ వాడతారు. ఈ 3 స్టేట్మెంట్స్ లో which is the correct statement? And your time starts now. ప్రదీప్, ఇన్ కేస్ ఈ క్వశ్చన్ కి కనుక నువ్వు సమాధానం ఇస్తే స్ట్రేట్ విన్నర్ అయిపోతావు వన్ ఇవాళ ఎపిసోడ్ కి. విచ్ ఇస్ ద రైట్? బౌద్ధులు మాంసాహారులు. బౌద్ధులు మాంసాహారులా? Yeah. కరెక్టా? యా. చెవులు, కళ్ళు అన్ని పోతాయి. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ప్రదీప్ ఇస్ రైట్ ఇన్ టెలింగ్ దట్ బౌద్ధులు మాంసాహారులు అన్నది. చూద్దాం which is the సరైన స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ దీస్ 3. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్రదీప్. యా, డంగ కానీ ప్రదీప్ నువ్వు రోజు టాయిలెట్ లో ఫోన్ మాట్లాడతావు. ఓకే, నేను మాట్లాడతానో లేదా అలాంటి స్టేట్మెంట్ నువ్వు ఇవ్వకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చట్టి అడుగుతాను, నీకు ఎలా తెలుసు? ఎందుకు అలాంటి గెలుస్తావు? ఎనీవేస్ ప్రదీప్, దట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 100 పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి ఏంటో తెలిసిపోయినా కానీ మా ఫార్మ్స్ మేము చేసుకోవాలి బయటకు వచ్చి. ఓకే, మొత్తానికి ఇవాళ 1 ఎపిసోడ్ చాలా ఉత్కంఠతో సాగింది. కంటకి ఏం అవసరం లేదు, ఉత్త కంట. ఎనీవేస్ అన్డౌటెడ్లీ ఇవాళ విన్నర్ ఇస్ మిస్టర్ ప్రదీప్ దర్బార్. 4 lakh rupees you're winning. Congratulations. Thank you so much. Thank you. Okay, so thank you so much for being on the show. I hope మీకు లైఫ్ లాంగ్ ఒక సూపర్ మెమరీ ఇచ్చామని అనుకుంటున్నాం. Yes, of course. యా, ఓకే, మీరందరూ కూడా అయిపోయింది వాళ్ళ ఎపిసోడ్. ఏదోకండి మళ్ళీ నెక్స్ట్ వారం సేమ్ టైం కలుద్దాం. అంటే ఆల్ ఆఫ్ యు టేక్ ఏ గుడ్ నైట్ అండ్ బి అడ్వెంచరస్.
Let's sing and dance.